నమస్కారం. క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 15,000 మీరు అడుగుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి జేఎన్టీ ప్రిన్సిపాల్ చెప్తే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి గ్లోబల్ మేనేజ్మెంట్ ఈ రోజు విద్యార్థులను ఇబ్బంది పెట్టే పరిస్థితి అనిపిస్తుంది. పైశాచికతం ఏంటిదంటే విద్యార్థులను కొట్టడం, నిత్యం ఫీజులు అడిగి మానసికంగా ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా లక్షల రూపాయలు డొనేషన్ తీసుకుంటూ ఈ రోజు విద్యార్థుల మీద దాడి చేయడం వంటి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకా నిన్న విద్యార్థులను రూమ్ లోకి తీసుకెళ్లి నీకు చదవడం ఇష్టం లేదని చెప్పేసి స్టాంప్ పేపర్ ఒక వైట్ పేపర్ మీద వేలు ముద్రలు తీసుకొని ఏదన్నా విద్యార్థులకు జరిగితే ఈ ఇన్స్టిట్యూషన్ సంబంధం లేనట్టు వైట్ పేపర్ మీద రాసుకుందాం అనే ఒక ప్రయత్నము జరిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయ్యా, మేము ఒకటే అడుగుతున్నాము. ఈ రోజు విద్యార్థి తల్లిదండ్రుల్ని నువ్వు ఇష్ట బూతులతో తిట్టడం జరిగింది అంటే వాళ్ళ తల్లిదండ్రులు లేకనే తిట్టినవా, వాళ్ళకు ఎవరో సపోర్ట్ గా లేరని తిట్టినవా? కానీ ఖచ్చితంగా ఇది కావాల్సుకుంటే విద్యార్థుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరందరూ గమనించాలి. ఇది ఫీజు గురించో లేకపోతే విద్యార్థులు చదువుతలేడని చెప్పేసి ఈ దాడి జరగలేదు. కావాలని సత్తుపల్లి నియోజకవర్గంలోని రుద్రాక్షపల్లి గ్రామంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్ ప్రారంభించారు. బాసారం, కొమ్ముగూడెం, తొగ్గుగూడెం, సత్యంపేట, రంగాపురం గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించారు. క్యాంపులో రోగులను పరీక్షించి అవసరమైన మందులు అందజేశారు. అనంతరం గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రతపై మహిళలకు అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాన్ని కూడా పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. వాడుతున్నాం. వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్సే. ఏది సరుకులు తెచ్చుకున్నా కూడా అవి కూడా ప్లాస్టిక్ కవరు. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే మనం డస్ట్బిన్లో వేయట్లా, ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తున్నాం. పిల్లలకు లాస్ట్ కుర్కురే ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అవి కొనిస్తాం, మనమే పడేస్తాం బయట. అట్లా కాకుండా మన పంచాయతీ వాళ్ళు ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలో వేసుకుంటే మనకి మన రోడ్లు కానీ ఇవి కానీ ఈ చెత్తా చెదారంతో నిండదు. ఎంతసేపు అధికారులు వస్తారు లేకపోతే వాళ్ళు పంచాయతీ వర్కర్స్ వచ్చి చేయాలి అనేది కాకుండా మన వంతు మనం ఏం చేస్తున్నాం పర్యావరణానికి అనేది చూడాలి. అట్లాగే ప్రతి ఇంటికి కనీసం ఒక చెట్టన్నా నాటుకోవాలి. ఒక బర్త్డే అవ్వచ్చు, ఒక పెళ్లి రోజు అవ్వచ్చు, ఇంకేదైనా ఫంక్షన్ అవ్వచ్చు. ఆ ఫంక్షన్ రోజు గుర్తుగా మనం కనుక ఒక చెట్టు నాటుకుంటే మనం కూడా పర్యావరణాన్ని పెంచి పోషించినట్టు అవుతుంది, స్వచ్ఛమైన గాలి పీల్చినట్టు అవుతుంది. ఇంతకుముందు చక్కగా అందరం చెట్ల నీడల్లో అట్లనే మేము కూడా చదువుకునేటప్పుడు ఇట్లనే చక్కగా ఉండేది. ఇప్పుడు సిటీలో చూస్తే ఏసీ లేనిది ఎవరు ఉండలేకపోతున్నారు, ఎందుకంటే చెట్లు లేవు. రాను మన పల్లెల్లో కూడా చెట్లు కొట్టేయడము ఇలా చేస్తున్నాం కనుక అది నివారించాలంటే మనం చెట్లను పెంచడం చిన్నతనం నుంచి పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఇదొకటి. అంటే చెట్లను పెంచడమే కాకుండా సక్రమంగా వాటికి ప్రొటెక్షన్ కల్పించాలి. చుట్టూ అది ఏదైనా కంచె లాంటివి వేసి మేకలై తినకుండా ఇలాగే ప్రతి ఒక్కటి అన్నమాట. సామాజిక బాధ్యతగా నేర్పిస్తే పిల్లలకు వాళ్ళు కూడా చెట్ల పట్ల ప్రేమ పెంచుకుంటారు. అలాగే మేడం ఇందాక ఆర్డబ్ల్యూఎస్ మేడం చెప్పారు, ఇది నీటి కరువు అనేది ఇక్కడ తక్కువ. నేను పుట్టింది రాయలసీమలో, పెరిగిందంతా అంతే. ఒక్క బిందె నీళ్ల కోసం 2-3 మైళ్ళు నడిచి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. కొనాలంటే జన చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గుంటూరులో చర్చా గోష్ఠి నిర్వహించనున్నారు. జనాభా పెరుగుదల, సంపద లేక సమస్య అనే అంశంపై ఈ చర్చ జరగనుంది. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి తెలిపారు. ప్రధాన వక్తలుగా రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి, విద్యావేత్త ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం పాల్గొననున్నారు. పౌర సంస్థలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని సూచనలు ఇవ్వాలని నిర్వాహకులు కోరారు. మాజీ రాజ్యసభ సభ్యులు, గతంలో 20 పాయింట్ ప్రోగ్రాం చైర్మన్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు ప్రసంగిస్తారు. వాటితో పాటు ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ అంశంపై ప్రసంగిస్తారు. గుంటూరు నగరంలో ఉన్న రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, పౌర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై తగు సూచనలు, సలహాలు అందించాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా భారతదేశం ప్రతి సంవత్సరం 1.4 కోట్ల మంది అదనంగా జనాభాని కలిగి ఉంటా ఉన్నారు. ప్రతి సంవత్సరం 1.4 కోట్ల మంది పెరుగుతూ ఉన్నారు. ఈ జనాభా ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలిస్తే
1.4 కోట్ల జనాభా లోపున్న దేశాలు దాదాపు 125 దేశాలు ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరం ఒక దేశాన్ని అదనంగా కలుపుకుంటూ ఉన్న పరిస్థితి. ఉన్నవాళ్ళకి మంచి విద్య, వైద్యం, ఉపాధి, మంచి వసతి, పరిశుభ్రమైన వాతావరణం ఇవేమీ కల్పించలేని స్థితిలో ఉన్నాం. ప్రపంచంలో కల్లా అత్యధిక నిరుద్యోగులు, అత్యధిక పేదలు, అత్యధికంగా వికలాంగులు ఉన్న దేశంగా ఇండియా కొనసాగుతూ ఉంది. వీటన్నిటి ప్రధాన కారణం ప్రపంచ భూభాగంలో మన భూభాగం కేవలం 2.4% మాత్రమే. కానీ ప్రపంచ జనాభాలో 18% జనాభా కలిగి ఉన్నాం. తక్కువ భూమి, ఎక్కువ మంది ప్రజలు. ఈ భూమిపై ప్రజల భారం గణనీయంగా పెరుగుతూ ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని ఇంకా కనాలి, కనకపోతే భవిష్యత్తులో మంది వృద్ధ దేశంగా మారిపోతుంది, యువత తగ్గిపోతారు, కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని మరింతగా కనండి అని చెప్పని కొత్తగా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అనే పేరుతో ఒక భావజాలాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. కానీ ఇది పూర్తిగా సమాజాన్ని నష్టపరిచే చర్య. రాజ్యాంగబద్ధమైన పదవిలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలా సమాజానికి హాని కలిగించే భావజాలాన్ని ప్రజల ముందు ఉంచడం మంచిది కాదని జనచైతన్య వేదిక భావిస్తుంది. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శాఖమూరులో 58 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఈ విగ్రహాన్ని ఈ నెల 16న ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగనుంది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించేందుకు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దివంగత నటుడు ఎంజీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు తెలిపారు. కాంతారావును ప్రశంసించే సందర్భంలో పొరపాటున ఎంజీఆర్ గురించి అభ్యంతరకర పదం ఉపయోగించారన్నారు. తన మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగితే హృదయపూర్వకంగా క్షమించాలన్నారు. ఎంజీఆర్ తమిళ సినిమా ప్రపంచంలో దేవుడు లాంటి వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. తాను చెప్పిన మాటలను మళ్లీ పునరావృతం చేయనని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై వచ్చిన స్పందనలను గౌరవిస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. முன்னாடி இந்த ஊர்ல ஒரு ஃபங்க்ஷன் நடந்தது. அதுல பழைய நடிகர் காந்தாராவ் சார் அவார்டு எனக்கு கொடுத்தாங்க. அந்த ஃபங்க்ஷன்ல பேசும்போது நான் சும்மா அப்படி ஜாலியா பேசும்போது தமிழ் சினிமா கடவுள், என்னுடைய ஒப்பீனியன்ல தமிழ் சினிமா கடவுள் எம்ஜிஆர் சார் பத்தி சும்மா ஜாலியா பேசும்போது ஒரு வார்த்தை மிஸ் ஆயிட்டு வந்துருச்சு. அது இப்போ யார் பண்ணாங்க தெரியாது, வேணும்னு பெருசு பண்ணி விட்டாங்க. அது நான் ஒன்னும் அந்த மாதிரி அவர் பேசுவேன். நான் எவ்வளவு தைரியம் எனக்கு. மദ്രാஸ் பிலிம் இன்ஸ்டியூட்ல படிக்கும்போது அவர் தான் சிஎம். அவர் நாங்க எல்லாம் ஆக்டிங் எப்படி கத்துக்கிறோம்னு பார்த்தவர். அவர் சொல்ற அளவுக்கு நான் இல்லை. இருந்தாலும் அந்த மாதிரி மிஸ் ஆகி வந்த ஒரு பேச்சில் நீங்க யாராவது ஃபீல் பண்ணியிருந்தா என்ன மன்னிச்சுக்குங்க அப்படின்னு சொல்லி இனி வாழ்க்கையில எப்பவுமே அந்த மாதிரி நான் பேச மாட்டேன். இது நான் உங்களுக்கு உறுதியா சொல்றது. இந்த தப்பு இந்த வாட்டி மன்னிச்சுக்குங்க, இதோட இது விட்டுருங்க. உங்கள் రాజేంద్ర ప్రసాద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హరీష్ రావు, మూసీ పేరుతో ప్రజల ఇల్లు కూల్చుతున్నారన్న విమర్శ, గాంధీ విగ్రహం కోసం ఇల్లు కూల్చాలన్న హరీష్ ప్రశ్న, మూసీ ప్రాజెక్టు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్న విమర్శ. హార్బర్లను ప్రైవేటీకరణ చేయొద్దన్న మాజీ మంత్రి అప్పలరాజు, మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి, ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్కు అప్పగిస్తోందన్న విమర్శ, చేపల వేటగాళ్లకు ఉపయోగపడుతుందన్న హార్బర్లను కాపాడాలని పిలుపు. మూసీ శుద్ధికి మద్దతే కానీ ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకమన్న రామచంద్రరావు, పేదల ఇళ్ల కూల్చివేతను బీజేపీ వ్యతిరేకిస్తుందని వ్యాఖ్య, మూసీ ప్రాజెక్టులపై ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్న వ్యాఖ్య, గాంధీ విగ్రహానికి అభ్యంతరం లేదన్న బీజేపీ నేత. కూటమి నేతలకు సవాల్ విసిరిన వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని, జగన్ చెప్పిన విషయాలు అబద్దమని నిరూపించాలని నాని, పయ్యావుల కేశవ్పై తీవ్ర విమర్శలు, ప్రజల ముందు నిజాలు బయటపడతాయని వ్యాఖ్య. ఎంజీఆర్ పై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన నటుడు రాజేంద్ర ప్రసాద్, పొరపాటున చెప్పిన మాటలు క్షమించాలని, ఎంజీఆర్ దేవుడు లాంటి వ్యక్తి అన్న నటుడు, వ్యాఖ్యలపై వచ్చిన స్పందనను గౌరవిస్తారన్న నటుడు. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.